ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో మేమందరం కూడా పాల్గొన్నాం. ఈ రాష్ట్రంలో భూ కేటాయింపులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ పందేరాలు తక్కువ ధరకే కారు చౌకగా ఏ రకంగా ప్రజలకి మీరు సమాధానం చెప్తారు? విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 ఎకరాల 15 సెంట్లని మీకు కావాల్సినటువంటి కంపెనీకి చిన్న చిన్న కండిషన్స్ పెట్టి, అంటే 3 సంవత్సరాల దాకా దాన్ని డబ్బులు కట్టక్కర్లేదంట. 3,30,000 చదరపు అడుగులు అమ్ముకోవచ్చు అంట విశాఖపట్నంలో. ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేస్తా ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జీవోలు రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం. భూ కేటాయింపులు సరైనటువంటి విధానంలో జరగాలి అని చెప్పని కోరుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కనుక మీరు సక్రమ పద్ధతిలో చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని భూ కేటాయింపుల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పి కూడా చెప్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉంది అని అంటే, పేదవాడినేమో తొక్కేస్తా ఉంది, ఉన్నవాడినేమో పైకి లేపుతా ఉంది. ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేదల యొక్క గోడు పట్టించుకోండి. మీరు వచ్చి 1.5 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఎక్కడ ఏదైతే విలువైన స్థలాలు, ప్రభుత్వం సంబంధించిన స్థలాలు ఉంటాయో అవన్నీ కూడా దోచిపెడతా ఉన్నారు మీరందరూ కూడా. వాళ్ళ పేద మధ్యతరగతి ప్రజల బతకాలంటే ఒక గూడు కావాలి. కనీసం మీరు విజయవాడ నగరంలో గూడు ఇంతవరకు ఒకటి కూడా ఏర్పాటు చేయాల. కానీ స్టేట్మెంట్లు మాత్రం గొప్పగా ఇస్తారు. ఏదైతే ఈ లూలు కంపెనీకి మీరు ఇచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయలు, నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు మీ పరిపాలన చూసి. ఎందుకంటే వైజాగ్లో ఏదైతే పార్క్ స్థలాలు కేటాయించడం కానివ్వండి, ఇవాళ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు కూడా కేటాయించడం అనేటువంటిది మీ యొక్క ఏదైతే పేదల మీద ఉన్నటువంటి ఏంటో మనకు ఒకసారి అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే మీరు ఇచ్చినటువంటి జీవోల్ని, ఏదైతే మీరు ఇచ్చినటువంటి టెండర్లకి రాబోయే రోజుల్లో వస్తాయి, ఇవన్నీ కూడా రద్దు చేయాలా ఈ ప్రభుత్వాన్ని మేము అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏనాడు ఇలా జరగలేదు కదా. ఈరోజు గతంలో 2014 చూసాం, 2019 చూసాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో కోట్లాను కోట్ల రూపాయల స్థలాలు, అవన్నీ కూడా మీ యొక్క బినామీలకో లేకపోతే డబ్బున్నటువంటి సంస్థలు కట్టడ పెట్టడమే మీ యొక్క పరిపాలన గతంలో చూసాం, ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నమస్తే అందరికీ. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి. నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిని, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో భూ స్కామ్ లాగా, అంటే భూ దందాలాగా ఎలా జరుగుతుందంటే, కొన్ని కోట్ల విలువైన భూముల్ని వాళ్ళ అనుయాయులకి, ఎవరైతే మంత్రులు కావాలి కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే బడా షాపింగ్ మాల్స్ పెద్ద నాయకులు కానివ్వండి, కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని కూరగాయల కన్నా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూరగాయల కన్నా కూడా అతి తక్కువ కారు చౌకగా లభించేది ఏంటయ్యా అంటే గవర్నమెంట్ భూములు. ఎక్కడెక్కడైతే విలువైనటువంటి గవర్నమెంట్ భూములు ఉంటున్నాయో వాళ్ళన్నిటిని కూడా ఈరోజు కొన్ని 100 కోట్ల రూపాయల భూములని వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ అప్పనంగా దోచిపెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఖండించడమే కాకుండా ఎటువంటి అభివృద్ధి లేకుండా గడిచిన 1 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఏమైనా జరిగిందని అడిగితే ఖచ్చితంగా చెప్పడానికి ఒకటంటూ ఒక పథకం కానివ్వండి, లేదంటే ఒకటంటూ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ లేదు. ఒకటి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో, కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ భూమిని విచ్చలవిడిగా పంచిపెట్టడాలు. కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి విజయవాడ నడిపొట్టినటువంటి బస్టాండ్ సంబంధించిన భూమిని వాళ్ళు లూలుమాల్కి కేవలం 2 లెటర్లు రాసి ఇచ్చిన వారం రోజుల్లోనే కేటాయించినట్టు దాని అర్థం ఏంటి? ఇందులో ఎవరెవరు హస్తాలు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్తున్నాయి? పావల కోడికి 30 మసాలా అన్నట్టుగా అక్కడ కొన్ని 100 కోట్ల విలువైన దరిదాపుగా 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి విజయవాడ నగరం నడిపొట్టిన ఉన్నటువంటి బస్టాండ్ సంబంధించిన భూమిలో వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట. 600 కోట్ల స్థలం ఇస్తే 100 కోట్ల పెట్టుబడి. ఇది ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడైనా మనం చూసామా? ఇది ఎలా ఉందంటే అదే పావలా కోడికి 30 మసాలా లాగా ఇలాగా సేమ్ ఇదే పద్ధతిలో గత ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే లూలుమాలు విశాఖపట్నంలో 3,000 కోట్ల పైనటువంటి భూమిని, బీచ్ ఒడ్డున ఉన్నటువంటి భూమిని అడిగితే వాళ్ళు పెట్టుబడి ఎంత పెడతారా అంటే 1000 కోట్లు. అంటే 3,000 కోట్ల రూపాయలు స్థలం తీసుకొని 1000 కోట్లు పెట్టుబడి పెట్టేటువంటి ఎవరికి లాభం చేకూర్చడానికి? ఇటువంటి అన్నింటినీ ఖండించే మేము ఆ రోజు లూలుమాల్కి భూమి కేటాయించలేదు. ఈరోజు విజయవాడలో ఇచ్చినటువంటి భూమికి బదులుగా ఆర్టీసీకి ఎక్కడో గొల్లపుల్లు ఇస్తామంటున్నారు.
మరి అదే విధంగా అదే గొల్లపూడిలో ఈ లూలు మాల్కి ఇవ్వచ్చు కదా. అలా చేయకుండా ఏదైతే గవర్నమెంట్ భూములన్నీ అప్పలంగా రాస్తున్నారో దీని అన్నింటినీ వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా ముఖ్యంగా ఈ ఉద్యమం తీవ్రతరం చేసి ప్రజల ఆస్తిని కాపాడే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.